రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై ప్రధాని ప్రసంగించడం భారత పార్లమెంటరీ వ్యవస్థలో ఒక సాంప్రదాయం. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. అయితే తాజాగా ఈ సాంప్రదాయానికి బ్రేక్ పడింది. ప్రధాని ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని లోక్సభ ఆమోదించింది. భారత పార్లమెంటరీ చరిత్రలో ఇదొక అనూహ్య పరిణామం. భారత పార్లమెంటరీ చరిత్రకు ఘనమైన చరిత్ర ఉంది. మన పార్లమెంటరీ వ్యవస్థలో అనేక సాంప్రదాయాలు, ఆనవాయితీలు ఉన్నాయి. పార్లమెంటు సమావేశాల్లో ఈ సాంప్రదాయాలు, ఆనవాయితీలను క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటాం. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సాంప్రదాయాల్ని పాటించే కల్చర్ కొనసాగుతోంది. అటు అధికారంలో ఉన్న పార్టీ, ఇటు అపోజిషన్ పార్టీలు ఈ సాంప్రదాయాలు, ఆనవాయితీలను తూచా తప్పకుండా అనుసరిస్తూ ఉంటాయి. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన రోజున ఉభయ సభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించడం ఒక ఆనవాయితీ. ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ ఇటీవల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఇంతవరకు అంతా సవ్యంగానే నడిచింది. అయితే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై ప్రధాని ప్రసంగించడం మరొక సాంప్రదాయం. అయితే ఈసారి సదరు సాంప్రదాయానికి బ్రేక్ పడింది. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై ప్రధాని ప్రసంగించకుండానే సదరు తీర్మానాన్ని లోక్సభ ఆమోదించింది. కాగా లోక్సభ సమావేశాల్లో ఇదొక అనూహ్య పరిణామం. ఇదిలా ఉంటే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సంబంధించి అపోజిషన్ పార్టీలు కొన్ని సవరణలు సూచించాయి. కాగా ఈ సవరణలపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభలో ఓటింగ్ నిర్వహించారు. కాగా అపోజిషన్ పార్టీలకు మెజారిటీ లేకపోవడంతో సదరు సవరణల్ని లోక్సభ నిరాకరించింది. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభ్యులకు లోక్సభ స్పీకర్ చదివి వినిపించారు. ఈ సమయంలో అపోజిషన్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఒకవైపు అపోజిషన్ పార్టీ సభ్యుల ఆందోళనలు కొనసాగుతుంటే మరోవైపు ముజువానీ ఓటుతో తీర్మానాన్ని లోక్సభ ఆమోదించింది. అయితే ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో లేరు. ఇదిలా ఉంటే ఆర్మీ మాజీ చీఫ్ నరవనే పుస్తకం 4 స్టేట్స్ ఈ నెల 4వ తేదీన లోక్సభలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. చైనా బలగాలు దొంగచాటుగా భారత భూభాగంలోకి ప్రవేశించాయన్నది నరవనే పుస్తకం 4 స్టేట్స్ సారాంశం. అయితే చైనా బలగాల్ని భారత ప్రభుత్వం అడ్డుకోలేకపోయిందని పుస్తకంలోని అనేక అంశాలు వెల్లడిస్తున్నాయి. కాగా ఇదే అంశాన్ని దేశ భద్రత కోణంలో సభలో ప్రస్తావించడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయత్నించారు. అయితే రాహుల్ ప్రయత్నాన్ని కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా అధికార పార్టీ సభ్యులు అడ్డుకున్నారు. అసలు పబ్లిష్ కాని పుస్తకంలో అంశాల గురించి సభలో ఎలా ప్రస్తావించారంటూ రాహుల్ గాంధీపై వారు ఎదురుదాడి చేశారు. అంతేకాదు సభలో ఏ అంశాల్ని ప్రస్తావించాలో, ఏ అంశాలను ప్రస్తావించకూడదో ముందుగా రాహుల్ గాంధీ తెలుసుకోవాలంటూ ఎద్దేవా చేశారు. దీంతో సభలో రాహుల్ గాంధీ సదరు అంశాల్ని ప్రస్తావించలేకపోయారు. ఇదిలా ఉంటే ఈ గందరగోళం నడుమ రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడలేకపోయారు. ఇదిలా ఉంటే తాజాగా రాజ్యసభలోనూ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. లోక్సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ఈ సందర్భంగా అధికార పార్టీపై ఆయన ఘాటు విమర్శలు చేశారు.
దీంతో రాజ్యసభలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యల్ని అధికార పార్టీ ఎంపీలు తిప్పికొట్టారు. ఈ నేపథ్యంలో ఉభయ పక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం జరిగింది. అనంతరం అపోజిషన్ పార్టీ సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. ఏదేమైనా లోక్సభలో ఒక సాంప్రదాయానికి బ్రేక్ పడింది.